దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరి ప్రార్థనలు బట్టి నేను కూడా గత కొన్ని దినాలు విదేశంలో దేవుని పరిచర్య నిమిత్తమై వాడబడడానికి దేవుడు సహాయం చేశారు. ఇది కేవలం దేవుని ఉద్దేశం, దేవుని ఏర్పాటు. తగిన సమయమందు హెచ్చించేవాడు, తగిన సమయమందు మన అవసరాల అక్కర్లు తీర్చేవాడు మన దేవుడు. ఆయనే తన దాసుల్ని తన పని కొరకు మరి దుబాయ్ దేశానికి వెళ్ళి కొద్ది దినాలు అక్కడ గడిపి దేవుని మాటలు అక్కడ దుబాయ్లో ఉన్న తెలుగు ప్రజలకి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. రెండవదిగా సేవకుని కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న సంఘానికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మీ అందరి ప్రార్థనలు ఇంకా సేవకుడికి అవసరం. పట్టుదలతో ప్రార్థన చేయండి. రాగల దినాలలో అనేక ప్రాంతాలకి దేవుడు తీసుకువెళ్ళబోతున్నాడు. దేవుడు ద్వారాలు తెరిచాడు. ఆయన తెరిచిన ద్వారాన్ని ముయ్యగలిగిన వాడు ఎవడూ లేడు. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా అందరూ బాగున్నారని గడిచిన 2 ఆదివారాలు నేను మీ మధ్యలో లేను. అయినా దైవజనులు మిమ్మల్ని అందరినీ చక్కగా నడిపించారు. మరి వీటన్నిటి విషయంలో ప్రార్థన చేసిన వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి శుక్రవారం రోజు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాము. ఆదివారము బల్లారాధన ఉంది తాడేపల్లిగూడెంలో. అలాగే పులాయిగూడెం సంఘ విశ్వాసులకి ప్రభు బల్లారాధన జరుగుతుంది. మీకు పైబడి వచ్చే ఆదివారం, రేపు ఆదివారం కాదు, దాని తరువాత వచ్చే ఆదివారం రోజు పిప్పర సంఘ విశ్వాసులకి బల్లారాధన ఉంటుంది. మీరందరూ దీన్ని ముందుగానే మీకు ప్రకటించాం. తర్వాత దైవజనుల ద్వారా కూడా, సంఘ పెద్దల ద్వారా కూడా మీ అందరికీ తెలియపరిచాం. మీరందరూ కూడా అంగీకరించారు. సేవకుడు నడిపింపుకు మీరు లోబడ్డారు. మీరందరూ ధన్యులు. దేవుని చేత మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక. 116వ కీర్తన. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ దయచేసి బైబిల్ తీయండి. దేవుని వాక్యాన్ని గమనించి ధ్యానం చేసుకోవడం మనందరికీ ఆశీర్వాదం. 116వ కీర్తన 9వ వాక్యము, 10వ వాక్యము, 11వ వాక్యాన్ని చదవండి. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సజీవులు ఉన్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఉంచి తిని నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదని అనుకుంటుని. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు తనని ఎవరో ఏవేవో విషయాలు అడిగినప్పుడు సమాధానం చెప్తున్నాడు. ఈ మాటలు మీరు చూస్తే, బాగా గమనిస్తే, ఇవి ఎవరితోనో సమాధానం చెప్తున్న మాటలుగా అక్కడ కనబడుతుంది. మీరు విన్నారు, ఒకసారి మళ్ళా చదువుతారు, గమనించండి. ఇప్పుడు బాగా వినండి. సజీవులు ఉన్న దేశములో యెహోవా సన్నిధిని, దేవుని సన్నిధిలో నేను కాలాన్ని గడుపుతాను. నేను అలా మాట్లాడి నమ్మిక ఉంచి నేను అలా మాట్లాడాను. అంటే ఎవరితోనో
మాట్లాడి సమాధానం చెప్తున్న సమాచారాన్ని కీర్తనకారుడు అక్కడ రాసి పెట్టాడు. నేను సజీవుల దేశములో దేవుని సన్నిధిలో కాలాన్ని గడుపుతాను. నేను ఎక్కడ పడితే అక్కడ కాలాన్ని గడపను. నా దేవుని సన్నిధిలో నేను కాలాన్ని గడుపుతున్నా. ప్రశ్న వేస్తే ఎదురు వారితో సమాధానం చెప్తూ అంటాడు, నేను అలాగా మాట్లాడి నమ్మిక ఉంచి తిని. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు దేవుని సన్నిధిలో కాలాన్ని గడుపుతున్న ప్రతి విశ్వాసి కూడా ఈ మాట ఉచ్చరించాలి. ఈ మాట హృదయములో నుండి జవాబు చెప్పాలి. నేను నా దేవుని యందు నమ్మిక ఉంచాను. ప్రైజ్ ది లార్డ్. నేను నా దేవుని నమ్ముతున్నా. నా దేవుడు నా పరిస్థితులు మారుస్తాడని నేను నమ్మిక ఉంచాను. నేను వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మకం పెట్టుకోవట్లా. నేను ఎవరి సన్నిధిలో గడుపుతున్నాను ఆ యెహోవా దేవుడి మీద నేను నమ్మిక ఉంచాను. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులకు ఉండవలసిన ప్రబలమైన లక్షణం నమ్మకం ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుని మీద మనకి నమ్మకం ఉండాలి. కోల్పోతున్న కడవరి దినాలు, ఈ దినాలు దేవుని కూడా అనుమానించే పరిస్థితులు మనిషి జీవితంలో విత్తబడ్డాయి. సాతానుగాడు చొరపడి నీ హృదయాన్ని సాతానికి నువ్వు అప్పగించినప్పుడు వాడు నీలో విత్తిన విత్తనం ఏంటంటే దేవుని మీద కూడా సందేహాలు మొదలయ్యాయి, దేవుని మీద కూడా అనుమానాలు మొదలయ్యాయి, దేవుని కూడా ప్రశ్నించే పరిస్థితులు నేడు క్రైస్తవ సమాజంలో మన కంటికి కనబడుతుంది. మనము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా మీరందరూ గట్టి గింజలు, పొట్టు కాదు. మీరు పొట్టు కాదు, గట్టి గింజలు. మీరు గాలి వేస్తే ఎగిరిపోయే పొట్టు కాదు, వాన కురిస్తే కూలిపోయే ఆత్మీయ జీవితం కాదు మంది. మన దేవుడు మనల్ని స్థిరమైన సంఘములో నాటాడు, స్థిరమైన ఉపదేశములో మనల్ని అంటుకట్టాడు. మీకు నీరు పోస్తున్న ఈ నీరు మీకు జీవాన్ని కలిగించేది. కీర్తనకారుడు మాట్లాడినట్టుగానే మనమందరం కూడా నిండు మనసుతో నా యెహోవా మీద నేను నమ్మిక ఉంచాను, నేను నమ్ముతున్న దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే, కీర్తనకారుడు అంటాడు కదా 118వ కీర్తనలో ఆ మాట ఉంటుంది కదా, మనందరికి బాగా పరిచయం. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన మీద నమ్మకం ఉండదు. ప్రార్థన చేపించుకుంటారు, చేసేవాడి మీద నమ్మకం ఉండదు. మీరందరూ కూడా ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు వీటన్నిటికీ బలాన్ని సమకూర్చేది ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన మీద నువ్వు నమ్మకం ఉంచాలి. నీ కొరకు సేవకుడు ప్రార్థన చేస్తుంటే ఆ సేవకుడు ప్రార్థన మీద నువ్వు నమ్మకం ఉంచాలి. దేవుడు కార్యం చేస్తాడు ఖచ్చితంగా. మనకున్న సమస్య ఏంటంటే ఒకసారి నమ్ముతాం, రెండోసారి నమ్ముతాం, మూడోసారి కొంచెం నమ్మకం తక్కువ అవుద్ది, నాలుగోసారికి నమ్మాలా వద్దా అని తర్జన భర్జనలో ఉంటాం. ఇక ఐదోసారి వచ్చేసరికి నమ్మకాన్ని కోల్పోతాం. దేవుడు కూడా కొన్ని సందర్భాలలో నీ భక్తిని పరిశీలన చేయడానికి పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నువ్వు నిలబడాలి. ఒకసారి కార్యం జరగలేదా, రెండోసారి కూడా అంతే నమ్మకంతో ప్రార్థన చేయాలి. పిల్లలు పుట్టాలని ప్రార్థన చేస్తారు, 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు. ఇక తర్వాత
ప్రార్థన మీద నమ్మకం కోల్పోతారు, చర్చి మార్చేస్తారు. వీళ్ళు ప్రార్థన మీద నమ్మకం పోయి దాని ఎదురు ఈ చర్చిలో ఏమి మహిమ లేదు అని చర్చి మార్చేసి వెళ్ళిపోతారు. నువ్వు ఎన్ని చర్చిలు మార్చు, ఎన్ని మందిరాలు మార్చు, కొంతమంది వేరే వేరే ఊర్లకు కూడా వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇచ్చాడు, అది ఏంటో నీకు తెలియదు, తెలుసా? అది తెలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళవుగా. ఆయన ఒక టాబ్లెట్ ఇచ్చి ఇది వేసుకో అమ్మా, కడుపు నొప్పి తగ్గిపోతే, బాగా నొప్పి వస్తుంది, విపరీతమైన నొప్పి, ఇది వేసుకో కడుపు నొప్పి తగ్గిపోతే అని ఆ డాక్టర్ నీకు ఇచ్చిన టాబ్లెట్ తీసుకుని నమ్మకంతో వేసుకుంటావు. వేసుకున్న తర్వాత అది నిజంగా పనిచేస్తుందో లేదో కూడా తెలియదు, అసలు దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలీదు. కానీ హృదయంలో ఏంటంటే నేను మాత్రం వేసుకున్నాను, నా కడుపు నొప్పి తగ్గిపోద్ది. విచిత్రం ఏంటంటే పరమ వైద్యుని దగ్గరికి వచ్చినప్పుడు సందేహాలు ఎక్కువయ్యాయి క్రైస్తవులకి. బయట ఉన్నవాడు నమ్ముతున్నాడు, బయట ఉన్నవాడు మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారండి అని విజ్ఞాపన చెప్తున్నారు. మాకు అన్యజనులు వచ్చి విజ్ఞాపన చెప్తున్నారు, అయ్యా మీరు ప్రార్థన చేయండి మీ చర్చిలో మా కోసం, మా అమ్మాయి కోసం, మా అబ్బాయి కోసం, మా పొలం కోసం, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని బయట వాళ్ళు అడుగుతున్నారు. నమ్మకం ఉంచారు. ఇంకా చెప్పాలంటే ఎక్కడో తెలియని దేశం, నేను ఇక్కడ ప్రార్థన చేస్తానో లేదో కూడా తెలియదు వాళ్ళకి. ఎక్కడో వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్లో అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. స్తోత్రం. తాడేపల్లిగూడానికి కొత్తగా ఒక విశ్వాసం వస్తున్నారు. ఆమె ఫోన్ చేసి అయ్యా పలానా సమస్య ఉంది ప్రార్థన చేయండి అని విజ్ఞాపన అడుగుతుంది. నేను అన్నాను, నాకు మీరెవరో తెలియదంటే నేను కొన్ని వారాల నుండి వస్తున్నాను అయ్యా, నేను కొన్ని వారాల నుండి తాడేపల్లిగూడ మందిరానికి వస్తున్నానంటే, అవునమ్మా నేను సరిగ్గా గమనించుకోలేదు అని నా నెంబర్ తీసుకుని సేవ్ చేసుకుని ప్రార్థన చేస్తే ఒక గంటలో ఫోన్ చేసి, మళ్ళా ఇదే రోజు గంటలో ఫోన్ చేసి అయ్యా మీరు ప్రార్థన చేశారు, పోయిన ఆదివారం నుండి ఎక్కడ పడేసానో కనబట్లా, ఎక్కడ పడేసానో తెలియట్లా, పోయింది ఎవరో తీసుకెళ్ళిపోయారు అని అనుకున్నా, తెరచూస్తే మా ఇంట్లోనే దొరికింది అని గంటలో ఫోన్ చేసి మాట్లాడి. నేను అన్నాను, ఆమెతో అన్న మాట మీతో చెప్తున్నామ్మా, నీవు నమ్మావు, దేవుడు కార్యం చేశాడు. నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన వల్ల జరిగిందని చెప్పట్లా, నువ్వు నమ్మావు, దేవుని నమ్మావు. మీకంటే చిన్నవాళ్ళు మీ దగ్గరకు వచ్చినా మీరు దేవుని నమ్మండి. దేవుడు ప్రభావం కలిగిన వాడు, దేవుడు గొప్పవాడు, ఆయనకి అసాధ్యం అనేది ఏదీ లేదు. ఒక నీటి ప్రవాహం ఉన్న స్థలం దగ్గర ఒక ఆయన ఆ నీటి ప్రవాహానికి ముగింపు, నీటి ప్రవాహం ప్రారంభానికి మధ్యలో ఈ అటు ఇటు కొన్ని రాళ్ళు పాతి, ఆ రాళ్ళ పైబడి ఒక తాడు కట్టి ప్రజలందరినీ పిలిచి, నేను ఈ తాడు మీద నడుచుకుంటూ వెళ్తాను, కింద ఏముంది నీటి ప్రవాహం ఉంది, పడితే కొట్టుకుపోతాడు, చచ్చిపోతాడు. ప్రజలందరికీ చెప్పాడు, ఏమన్నాడంటే నేను తాడు మీద నడుస్తాను నమ్మండి అని జనాలు పిలుపునిస్తే చాలా మంది ప్రజలు వచ్చి నడుస్తాడా పడిపోతాడా అని చూద్దామని వచ్చారు. అలా వాళ్ళందరూ చూస్తుండగానే ఆ ఒక తాడు మీద నడుచుకుంటూ ఈ దరి నుండి అర్ధరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, అర్ధరి నుండి మరలా ప్రారంభానికి నడుచుకుంటూ వచ్చేసాడు. అందరూ చప్పట్లు కొట్టారు, అందరూ చప్పట్లు కొట్టి శభాష్ అన్నారు. తర్వాత తనకు ఒక చిన్న పిల్ల ఉంది, ఆయనకే సొంత కూతురు చిన్నపిల్ల. వాళ్ళ కూతుర్ని నేను భుజాల మీదకి ఎక్కించుకుని నా కూతుర్ని కూడా నేను కలిసి దీని మీద నడుస్తాం అంటే అందరూ నడిచాడు కదా ఇందాకడ, కొంచెం నమ్మకం వచ్చింది, కూతురుని కూడా తీసుకెళ్ళి నడిపిస్తాడులే
అని అందరూ అలా చూస్తుంటే కూతుర్ని భుజాల మీదకి ఎక్కించుకుని ఆ కూతుర్ని అడిగాడు, అమ్మా నీకు ఓకేనా అంటే, నేను నమ్ముతున్నాను వెంటనే కూర్చోబెట్టుకుని ఇక్కడ నుండి మరలా అటు వెళ్ళాడు, అటు నుండి మరలా తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు అక్కడికి వచ్చారు కదా, అక్కడ చాలా మంది జనం వచ్చారు కదా, అందరూ శబాష్ కూతురును కూడా ఎక్కించుకుని నడిచాడు, మామూలు కాదని అందరూ మాట్లాడుతుంటే, ఇప్పుడు మీలో ఎవరైనా వస్తారా, నేను తీసుకెళ్ళి అవతలకి తీసుకెళ్ళి మరలా యువతలకి తీసుకొస్తా. నేను వెళ్ళటం చూశారు, నా కూతుర్ని కూడా తీసుకెళ్ళటం చూశారు కదా, ఎవరైనా వస్తారా అంటే ఒక్కడు నోరు తెరవట్లా, ఒక్కడు చెయ్యెత్తట్లా. చప్పట్లు కొట్టినోడు, విజిల్లు వేసినోళ్ళు, కేరింతలు కొట్టినోళ్ళు, శభాష్ అన్నవాళ్ళు ఎవరు కూడా నోరు తెరవట్లా, చెయ్యెత్తట్లా. అదేంటండి అంటే, ఏమో మాకెందుకు నమ్మకం లేదు. నువ్వు వెళ్తావని నమ్మావు, నీ కన్న కూతురు కదా గట్టిగా పట్టుకుని, నీ కూతురు కదా ఎక్కడ చేయి విడిచిపెట్టుకుని గట్టిగా పట్టుకున్నాం, మేమెవరో నీకు తెలియదు కదా, మాకు నమ్మకం లేదు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. దైవజనుడిని నమ్ముతున్నారు, సంఘాన్ని నమ్ముతున్నారు, దేవుని నమ్ముతున్నారు. ఏ దేవుడు అద్భుతాలు చేయలేదా మీ జీవితంలో? చేశాడన్న వాళ్ళు గట్టిగా చేశాడు అనండి, హల్లెలూయా చెప్పండిలా. చేశాడా మీ జీవితంలో? చేశాడా? ఆయన ఎలాంటి అద్భుతానైనా చేస్తాడా? చేశాడన్నారు, చేస్తాడా? గట్టిగా చెప్పండి, చేస్తాడా? జనాలకున్న జబ్బు ఏంటంటే ఎదుటోని నమ్ముతున్నట్టుగా తన్ను తాను నమ్ముకోలేకపోతున్నాడు. ఎదుటోని మీద నమ్మకం ఉంచినట్లుగా నీ మీద నీవు నమ్మకం ఉంచాలి. నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఒకే 3 మాటలు మీకు చెప్తాను, సమయం లేదు కాబట్టి. మనం జాగ్రత్తగా బలంగా మన దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన ఎలాంటి అద్భుతాలు మన జీవితంలో చేస్తాడని 3 సంగతులు లేఖనంలో నుండి మీకు చూపిస్తాను. ఆ మాటలు ఒకసారి మీరు గమనించండి. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ కూడా మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వాక్యం, అందరికీ తెలిసిన వాక్యమే. అందుచేత ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి. అప్పుడు అవి మీకు కలుగునని అవన్నీ కూడా మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పలికిన మాటలు. కొద్దిమంది అయినా జాగ్రత్తగా మాటలు వింటే మీలో బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు, మీ కుటుంబాల్లో చేస్తాడు, మీ ద్వారా సంఘములో దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన అంటాడు వాళ్ళతో, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, రోగం కొరకు, భర్త మారాలని, వ్యసనాల నుండి విడుదల పొందాలని, ఇల్లు కట్టాలని, పిల్లలు కలిగి ఉండాలని, అప్పులు తీరాలని, వ్యాధులు పోవాలని, సమస్యలు తీరాలని, దెయ్యపు శక్తులు విడుదల పొందాలని, కోర్టు సమస్యల నుంచి విడుదల పొందాలని, ఐసీయూలో ఉన్న వ్యక్తి డిశ్చార్జ్ అవ్వాలని కోరుకుంటున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా. చేస్తున్నారా? ప్రార్థన విజ్ఞాపన లేని వాళ్ళు అంటూ లేరు, అందరూ ప్రార్థన చేస్తారు. అయితే యేసయ్య అంటాడు, మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి. ఈ రోజు నుంచి అయినా నమ్మండి. మీరు ఏదైతే మోకరించి దేవుని వైపు చేతులు చాపి నిండు మనస్తో ఇది చెయ్యి ప్రభు అని దేవుని అడిగావో, ఆ దేవుడు ఆ విజ్ఞాపన ఆలకించి కార్యాలు చేస్తాడని నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన యెడల అవన్నీ కూడా కొంచెం పైకి వెళ్ళండి, ఇంకొంచెం మీకు అర్థమవుతాయి. పైకి వెళ్ళండి, రెండు వచనాలు పైకి వెళ్ళండి.
అందుకు యేసు వారితో ఇట్లనెను. 22వ వాక్యం నుంచి చదువుతున్నారా? చదువు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. విశ్వాసం ఉంచండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక చేసుకోండి. బైబిల్లో గీత గీసుకోండి. కొన్ని మాటలు బైబిల్లో గీత గీసుకుంటే హృదయంలో ఇవన్నీ ముద్ర వేయబడతాయి. గీత గీయండి. ఆ మాట ఏమని రాస్తుంది అక్కడ? సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు నిశ్చయముగా చెప్తున్న మాట, కన్ఫామ్ గా చెప్తున్న మాట. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసులు ఎప్పుడు కూడా సందేహపడకండి. ఏదైనా అడుగుతున్నప్పుడు దేవుడు ఇస్తాడా, ఇవ్వడా, చేస్తాడా, చెయ్యడా అనే సందేహాలు మీలో ఉండకూడదు. అసలు ప్రార్థన పట్టిక గురించి మాట్లాడుకుంటూ వెళితే మత్తయి సువార్తలో మనందరికీ తెలిసిన ఒక మాట ఉంది కదా, ఏది? అడుగుడి. ఆ మాట చూడు ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయమా? అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగుడి మీకు ఇయ్యబడును. అసలు ఈ మాటలు చదివిస్తున్నా గానీ కంఠస్థ వాక్యాలు, అందరికి కంఠస్థ వాక్యాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును. ఆ మాట మనం మనసులో పెట్టుకోండి. అడుగు ప్రతివాడు పొందుతాడు, వెదుకువానికి దొరుకును, ప్రతివానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది. అయితే మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెని అడిగిన ఎడల, ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నాకు రొట్టె కావాలి అని అడిగితే రాతినిచ్చున రాయిస్తాడా? ఏ నాన్నైనా రాయిస్తాడా? రొట్టెకు బదులుగా రాయిచ్చే తండ్రి ఎవరైనా ఉన్నారా? చేపను అడిగిన ఎడల పామునిచ్చున పామిస్తాడా? ఎవడు కదా? మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యవలనని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి, మరి పరలోకమందున్న తండ్రి చెడ్డవాడా? చెడ్డవాడవై ఉన్న మనమే మన పిల్లలు ఏమడిగితే అది ఇస్తాం. ఇప్పుడు నేను కారు ఎక్కి వస్తుంటే మా అబ్బాయి డాడీ వచ్చేటప్పుడు డూనెట్లు తీసుకురా అన్నాడు. డూనెట్స్ అది ఒక బన్ లాగా ఉంటుంది. అది దానిపైన చాక్లెట్ క్రీమ్ అయి రాసి, మామూలుగా బేకరీలో 20 రూపాయలకి అమ్మేది, దానిపైన చాక్లెట్ క్రీమ్ అయి రాసి 100 రూపాయలు అమ్ముతారు. అది 100 రూపాయలు 200 అమ్ముతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి, అవకాశం ఉంటే సమయం ఉంటే తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేనే నా అబ్బాయికి ఏం కావాలో కొని తీసుకెళ్తుంటే, అమ్మా వినండి, మన తండ్రి మంచివాడు, మన పరలోకమునున్న తండ్రి మంచివాడు, స్వార్థము లేనివాడు, ప్రేమ కలిగిన వాడు. ప్రేమించడమే ఆయనకి చేతనవుతుంది. పగ సాధించడం ఆయనకి చేతన కాదు. స్తోత్రం. మనం అడగటం నేర్చుకోండి. అడిగేటప్పుడు సందేహపడకండి, కాన్ఫిడెంట్ గా అడగండి. యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు చూడండి, 1వ అధ్యాయం 24వ వాక్యం, 6వ వాక్యం చదవండి. 1వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. యాకోబు పత్రికలో ఒక మాట అంటారు, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అదిగో మీరు సందేహపడకండి. అడిగేది దేవుణ్ణి అడిగేటప్పుడు, మీరు నాన్నని అడిగేటప్పుడు ఎట్లాగా సందేహం లేకుండా అడుగుతారో, మీకు ఏది కావాలో అలాగే పరమ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ఆయన అడిగేటప్పుడు ఆయన మనకిస్తాడు అనే నమ్మిక ఉంచి విశ్వాసంతో అడగండి. ప్రార్థన మీద మనం నమ్మిక ఉంచితే మనము అడిగిన వాటిని దేవుడు మనకి ఇస్తాడు. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40 వాక్యాన్ని చదవండి.
అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఒకటి, నమ్మితే మనము అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి, పొందుకుంటాం. అడిగిన వాటిని అన్నిటిని దేవుడు మనకి ఇస్తాడు. రెండో విషయము, మనము నమ్మితే దేవుని మహిమను చూస్తాం. మనం దేవుని మీద నమ్మకం ఉంటే ఆయన మహిమను మనం చూస్తాము. మన మీద దేవుని మహిమ ఉండుట ప్రజలు కూడా చూస్తారు. నీవు దేవునికి మహిమకరమైన విశ్వాసిగా జీవిస్తావు. నీకు అర్థమవుతుందని చెప్తాను. నువ్వు దేవుని బాగా నమ్ముతున్నావు అనుకో, నీ మీద నిన్ను చూసి ప్రజలు దేవుణ్ణి నమ్ముతాం మొదలు పెడతారు, దేవుణ్ణి పొగడడం మొదలు పెడతారు, దేవుని కనపరచడం మొదలు పెడతారు. మహిమ మన ద్వారా దేవునికి రావాలి. అలా ఎవరికి మహిమను దేవుడు కనపరుస్తాడంటే ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో. స్తోత్రం. ఇది మామూలుగా చెప్పుకోవాలంటే చిన్నపిల్లలకు కూడా చెప్పాల్సిన విషయాలు, చిన్నప్పటి నుండి నేర్చుకోవాల్సిన విషయాలు నీ భక్తిలో. కానీ కొన్ని సందర్భాలు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అపనమ్మకాలు ఎక్కువ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు మార్తా, మరియా, లాజర్ ఈ ముగ్గురు మధ్యలో మాట్లాడిన సంభాషణ ఇది. దేవుడు మార్తాతో మాట్లాడుతున్నాడు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఏం జరిగింది అసలు? దానికి ముందు చరిత్రలోకి వెళితే, దాని ముందు వచనాల్లోనికి వెళ్ళామనుకోండి, లాజర్ జబ్బు పడ్డాడు, రోగం వచ్చింది. లాజర్ మరణ పడక మీద లాజర్ ఉన్నాడు. ఈ వార్త యేసయ్య దగ్గరికి వెళ్ళింది. కానీ యేసయ్య కొంచెం ఆలస్యంగా వచ్చేసరికి ఏమైంది చూడండి, అక్కడ 21వ వాక్యం చదవమ్మా. మార్తా యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను. దేవునికి స్తోత్రం. తలపైకెత్తండి. ఒక చిన్న విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తా. చనిపోయిన తర్వాత యేసయ్య వచ్చాడు. మార్తా అంటది, అయ్యా నువ్వు అప్పుడు వచ్చుంటే, నువ్వు ఇక్కడ ఉండుంటే, మాతో పాటు ఉండుంటే, రోగంతో ఉన్న లాజరు ఆరోగ్యవంతుడిగా మారేవాడు, స్వస్థత పొందేవాడు. నేను ఒక మాట అంట, మార్తా దేవుని మీద నమ్మకం ఉంచిందా, ఉంచలేదా? ఉంచింది కాబట్టే ఏమంటది, నువ్వు ఉంటే గనక నా సహోదరుడు ఏమయ్యేవాడు, బతికేవాడు, స్వస్థత పొందేవాడు. అంటే నమ్మకం ఉందా ఆమెకి. ఇప్పుడు ఒక మాట బాగా వినండి, మనం కూడా నమ్ముతాం. తలనొప్పి వచ్చింది అనుకోండి, తలనొప్పి దేవుడు తొలగిస్తాడు, నమ్ముతారు. క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ ఎట్లా దేవుడు తొలగిస్తాడు? మార్తాలో కూడా ఉన్న నమ్మకము పరిమితి చెందింది. ఈరోజు విశ్వాసంలో కూడా నమ్మకము పరిమితి చెందిందిగా ఉంటుంది. పరిమితి చెందిందిగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఏదైనా దేవుడు చేస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి ఎలాంటి సమస్యనైనా దేవుడు తొలగించడానికి శక్తి కలిగిన వాడు, స్వస్థపరచడానికి బలమైన వాడు, ఆరోగ్య ప్రదాత. మనం ఏం చేస్తామంటే, కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి వస్తుంది తగ్గించి ప్రభు అంటాం. తారాయి స్థాయిలో ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, అమ్మో ఇది ఎట్ట దేవుడు తగ్గిస్తాడు, దేవుడి వల్ల ఎలా అవుతుంది? వెంటనే దీనికి సంబంధించిన స్పెషలిస్టులు ఎవరు, బ్లడ్ టెస్ట్లు ఏంటి, స్కానింగ్లు ఏంటి, అన్ని చేపించుకుని తిరుగుతూ ఉంటాం. మార్తా కూడా, అమ్మా మీరు వినండి, మీకు అర్థమవడానికి చెప్తున్నా. మార్తా ఏమంటుందంటే, రోగాన్ని తొలగించగలుగుతావని నమ్ముతున్నా. కానీ ఇప్పుడు ఇంకేముందయ్యా, ఇప్పుడు రావటం వల్ల అవసరం, చచ్చిపోయాడుగా. ఆమెకి యేసయ్య రోగం నుండి తొలగించుతాడని నమ్మకం ఉంది, కానీ మరణములో నుండి జీవాన్ని కలిగిస్తాడనే నమ్మకం మార్తాలో లేదు. అందుకే అంటది, అప్పుడు నువ్వు ఉండుంటే బాగుండేది. 39వ వాక్యం చదవమ్మా.
39వ వాక్యం. యేసు రాయి తీసివేయడని చెప్పగా, చూడండి, ఇప్పుడు యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తీసివేయండి అని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త మళ్ళా మార్తా వచ్చింది. వచ్చి ఏమంటది? ప్రభువా అతడు చనిపోయి 4 దినాలైని కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అంటే అర్థం ఏంటి? రాయి తీయొద్దనేగా, అంతేనా? ఎవరు ఈవిడే? యేసయ్య వెంబడే ఉంది, యేసయ్యతో పాటు ఉంది. కానీ యేసయ్య ప్రభావము, మహిమ ఎంతో ఆమెకు తెలియదు. ఇప్పుడు నేనేమంటానంటే, మీకు తెలియాలి. తెలియని అజ్ఞానులుగా భక్తి చేయటానికి వీల్లేదు. అర్థమవుతుందా? మీకు దేవుని శక్తి ఏంటో తెలియాలి. మార్తా అనుకుంటుంది ఆయన రోగం వస్తే బాగు చేసి స్వస్థపరుస్తాడు, చచ్చిపోయిన ఇంకేం చేస్తాడు యేసయ్య? తెలియట్లేదు ఆమెకి. చచ్చిపోయినా సరే అసలు జీవం ఇచ్చిందే ఆయన కదా, మరణపు ముళ్ళను విరవగలిగిన వాడు ఆయన కదా. ఇంతటి ప్రభావం కలిగిన దేవుణ్ణి మేము వెంబడిస్తున్నామని ఆనాడు మార్తాకి తెలియలేదు, ఈనాడు ఈ సంఘానికి కూడా తెలియటం లేదు. మీరు ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు? కొంత పరిమితి చెందిన దేవుడు కాడాయన. యేసయ్య అంటే మీరు అనుకుంటున్నారు అప్పులు తీరుతాడు ఈయన. కాదు, ఆయన మరణాన్ని జీవంగా మారుస్తాడు. ఆయన మరణమా నీ ముళ్ళెక్కడా అని సవాలు విసిరి మరణపు ముళ్ళను విరిచి శివాధిపతిగా తిరిగి లేచిన వాడు, మనకి పునరుత్థానాన్ని కలిగించగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. రేపు సంఘం అక్షయతలోనికి ఆ అలంకరణ ధరించడానికి దేవుడు లేపుతాడు అనే నమ్మకం మనకు లేకపోతే భక్తి చేయటం నిష్ప్రయోజనం. అందుకే అంటాడు, ప్రస్తుత కాలానికి మాత్రమే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే మనంత భ్రష్టులు మరొకరు ఉండరండి. ఈ కాలానికి మాత్రమే దేవుడు పరిమితి చెందినవాడు కాడు, యుగ యుగములకు ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు చెప్తున్నాడు మార్తాతో, అమ్మా నమ్మిక ఉంచు. 40 వాక్యాలు అప్పుడు అంటున్నాడు, ఇవంటది రాయి తీయండి అంటే, ఇవంటది రాయి తీయకండి అయ్యా, చచ్చిపోయి 4 రోజులయ్యింది, వాసన వస్తుంది. నాకు ఇక్కడ ఎందుకో ఒక మాట చెప్పాలనిపించింది పిప్పరోళ్ళకి. యేసయ్యకు కౌరు పెట్టారు లాజరుకి బాలేదని. అప్పుడు యేసయ్య వచ్చాడా రాలేదా? రాలా, వెంటనే రాలా, ఆలస్యం అయ్యాక వచ్చాడు. మార్తా మరియా వేరే సంఘం పెట్టుకోలే, వేరే సేవకుడి దగ్గరికి వెళ్ళా. అర్థమవుతుందా? వీళ్ళు సచ్చినా బతుకున్నా మాకు యేసయ్యే. ఒక బోధకుడికి అప్పగించుకున్న వాళ్ళు, ఒక బోధకుడు నడిపింపుకి లోపడిన వాళ్ళు. నానా రకాలైన బోధలు ఉన్నాయి ఈ లోకంలో. అర్థమవుతుందండి? కొంతమంది అంటారు మేము పిప్పర్లోనే ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం. ఈ పాస్టర్ గారు తాడేపల్లిగూడలో ఉంటాడు, ఫోన్ చేస్తే అక్కడ నుండి ఇక్కడికి రావాలి. అదే మీరు చిటికెత్తే వచ్చేస్తాం. ఏంటది? చిటికెత్తే వచ్చేస్తాం, కాకితో కౌరు పెడితే వచ్చేస్తాం, మిస్డ్ కాల్ ఇస్తే వచ్చేస్తాం అన్న బ్యాచ్ కాదు మాది. మేము వచ్చినా రాకపోయినా సంఘానికి దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాం. మీకు నమ్మకం ఉందండి సేవకుడి మీద, సంఘం మీద, దేవుని మీద మీకు నమ్మకాన్ని పెంచుతున్నాం. ఆయన వాక్కును పంపించి స్వస్థపరిచాడు. ఇంటికి రాయ్యా అని ఒక ఉన్నతమైన అధికారి యేసయ్యను బ్రతుమలాడితే అంటాడు, నేను రావాల్సిన అవసరం లేదు, వాక్కును పంపిస్తా. ఆయన అంటాడు, నువ్వు రావాల్సిన అవసరం లేదు అయ్యా, నీ మాట సెలవి అయ్యా అన్నాడు. వెంటనే వాక్కును పంపించాడు. వాక్కు వెళ్ళి ఆ పనివాడిని స్వస్థపరిచింది. మీ కొరకు పరలోకములో నుండి దేవుని వాక్కును పంపించబడడానికి ప్రార్థన చేసే సేవకులుగా మేము ఎల్లప్పుడూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్.
మరి ఉంటారా మీరు కూడా? ఉంటారా? నిలకడగా ఉంటారా? ఉన్నారా వాళ్ళు? మనోళ్ళు అయితేనా ముక్కు సీది, జుట్టు వెరబూసుకొని, కాళ్ళు రగరేసి, ఏ మాకెవరు పాస్టర్ లేడా, ఇంకెవరు లేరనుకుంటున్నాడా, ఈయన రాకపోతే ఏంటంట, ఈయన రాకపోతే ఇంక వేరే చర్చిలే లేనట్టు, వేరే పాస్టర్లే లేనట్టు. మేము వెళ్తే నవారు మంచం వేసి కూర్చోబెడతారు మమ్మల్ని. మామూలు మంచం కాదు. ఏ మంచం? కుర్చీ కూడా కాదు, నవారు మంచం వేసి చక్కగా మమ్మల్ని కూర్చోబెడతారు. ఈ ఊగే కూర్చో ఉంటుంది చూసారా? ఏ పాస్టర్ గారు మీరు ఆ దుంపడిపోయిన కుర్చీలు వేస్తారు, మేము వస్తే మేము ఎవరు అనుకుంటున్నారు, మేము వెళ్ళామనుకోండి సాఫీగా పడుకుని ఉండి కుర్చీలు వేసి పెడతారు మాకు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప సంఘం అంటే ఈ సంఘము ఆ దైవజనుని మీద అలగలేదు, సనగలేదు, గొనగలేదు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఆ దైవజనుని యొక్క శక్తి ఏంటో కొంచెం తెలియదు వీళ్ళకి, అంతే. తర్వాత చూపించాడుగా 40వ వాక్యాలు ఏమన్నాడు? మార్తా నమ్మిక ఉంచు, దేవుని మహిమను చూస్తావు. ఈరోజు మార్తా లాంటి విశ్వాసులైన వాళ్ళందరికీ నేను చెప్పే మాట, దేవుని మీద నమ్మకం ఉంచండి. ఈ నమ్మకము ఎంతవరకు ఉండాలంటే, ఎదుటోడి కోసం ప్రార్థన చేసేటప్పుడు ఉంది చూసావా, అంతే నమ్మకం నీ కోసం నువ్వు చేసుకునేటప్పుడు కూడా ఉండాలి. భలే వెళ్తారు కొంతమంది, ఏం కాదులే, కిడ్నీలో రాళ్ళు నొప్పి వచ్చినాయి నీకు, తగ్గిపోతాయిలే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈమెకొచ్చినప్పుడు అదే వ్యక్తి ఇంకొక పలకరించారు, ఆ వ్యక్తే వచ్చి ఏం బాధపడకు, నాకు ఇలాగే వచ్చినప్పుడు నువ్వు వచ్చి నాతో చెప్పావు కదా, అప్పుడు ప్రార్థన చేయించుకున్నా తగ్గిపోయింది, రాయి కరిగిపోయింది, రాయి శరీరం నుండి ఊడిపోయింది, పడిపోయింది అని చెప్తుంటే, ఆ ఊరుకోమా ఎట్ట పడిపోతే డాక్టర్ గారు చూశారు, రాయి పడిపోతుంది, ఆపరేషన్ చేయాలన్నాడు. నీకే చిన్న రాయి, నా పెద్దది రాయి. చూసారా? ఎదుటోడికి చెప్పేటప్పుడు మనలో ఉన్న నమ్మకం మనంతటి మనం సరి చేసుకునేటప్పుడు మనకి రావటం లేదు, అది రావాలి. కడవరి దినాలు అలాంటి ఉజ్జీవము సంఘములో రేపబడాలి. నేను చెప్తున్నా, నాలో రావాలి, అలాగే వింటున్నా, మీలో కూడా రావాలి. మీరు ఎదుటోళ్ళకి చెప్తున్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటారో, అదే సమస్య మీకు వచ్చినప్పుడు రెండింతల ధైర్యంతో మీరు నిలబడాలి. కృంగిపోకండి, అధైర్యపడకండి, బలహీన పడకండి, చెదరిపోకండి, నీరసించకండి. కృంగిన వారిని లేవనెత్తడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. బలహీనుడిని బలపరచడానికి దేవుడు దక్షిణ హస్తాన్ని చాపాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా అంగీకరించి ఓపిక పట్టారు, వింటున్నప్పుడు మీరు కూడా అలాగే అంగీకరించి ఓపిక పట్టారు. తప్పనిసరిగా మారని ప్రతి మనిషిని దేవుడు మార్చునుగాక, ప్రతి మనిషి మనస్సును దేవుడు మార్చునుగాక. గుడ్డు వాళ్ళు ఉన్నారండి, బైబిల్లో గుడ్డు వాళ్ళు ఉన్నారు. ఇది కళ్ళు కనబట్ల గుడ్డోళ్ళు. యేసయ్య దగ్గరికి వస్తే ఆ మాటను చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వాక్యం, 28వ వాక్యం, 29వ వాక్యం. త్వరగా. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, ఇద్దరు గుడ్డోళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు. దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, యేసు, ఇది నేను చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అని. యేసయ్య వాళ్ళు అడుగుతున్నాడు, ఇది నేను చెయ్యగలుగుతానని మీరు నమ్ముతున్నారా అని వారిని అడగగా, ఆ గుడ్డి వాళ్ళు అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని. కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. గుడ్డోళ్ళు ఎవరిల్లు చెప్పండి, ఎవరిల్లు? గుడ్డి వాళ్ళు.
అసలు వాళ్ళకేం తెలియదు, ఏం కనపట్ల. వాళ్ళు అంటారు, నేను మిమ్మల్ని బాగు చేస్తానని మీరు నమ్ముతున్నారా అని యేసయ్య అడిగితే ఎంత మాట అన్నారండి అసలు వాళ్ళు. మనమైతే ఏం బాబు, ఏం నాకేం తెలుసు, నేను ఎప్పుడైనా చూశానా, నువ్వు ఎప్పుడైనా అద్భుతాలు చేస్తావు నేను చూశానా, టీవీలో వేసి చూపించావా, ప్రొజెక్టర్లో వేసి చూపించావా, నాకేం తెలుసు బాబు, చేస్తే చెయ్యి అన్లా. మేము నమ్ముతున్నాము. చదువమ్మా. నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున, అదిగో నేను ప్రార్థన చేస్తున్నానని కాదు, మీకు నమ్మకం చూసారా, ఆ నమ్మకము చొప్పున మీకు కలుగునగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ఆశ్చర్యం అండి అసలు. వీళ్ళు అంటారు నమ్ముతున్నామంటే నేను నమ్ముతున్నానయ్యా అంటారు. మనోళ్ళు నమ్మరు. మీకు ఎన్ని అద్భుతాలు కళ్ళ ముందు కనపడినా, 14 సంవత్సరాలు అయిపోయింది, మూగిపడిన గర్భం తెరవబడింది, పిల్లలు పుట్టారంట, నిస్సీ కలవరి చర్చిలో సాక్షులు ఉన్నారు అని వినపడినా, పెళ్ళై 3 ఏళ్ళకి ఏమంటది, ఏమో పాస్టర్ గారు మాకు నమ్మకం లేదండి, 3 ఏళ్ళు అయిపోయింది. అరే అమ్మ, 14 సంవత్సరాలు మన సంఘంలోనే ఒక విశ్వాసి ఉన్నారండి. వాళ్ళకంటే ఇప్పుడు జరుగుతాయి లేదు, మాకేం తెలుసు. మీరు బైబిల్ని ఎట్లా చూస్తున్నారు తెలుసా? ఇది ఒక చరిత్రగా చూస్తున్నారు. ఇది చరిత్ర కాదు, ఇది చరిత్రను తిరగరాసేది. చరిత్రగా ఉండిపోదు అన్నాడు, గుర్తుపెట్టుకోండి. చరిత్రను తిరగరాసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది రాసింది నీలో నమ్మకాన్ని పెంచడానికి. అర్థమవుతుందండి? ఎంత నమ్మకం. 75వ సంవత్సరంలో దేవుడు పిలిస్తే 100 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఎంత విశ్వాసంతో అడుగులేసాడు అబ్రహాము. మరి అబ్రహాము కుమారులం కాదా మనం? అబ్రహాం బిడ్డలం కాదా మనం? వాళ్ళ నమ్మిక ఉంచారు, దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు మాటికి తొందర. గుడ్డోళ్ళకున్నంత నమ్మకం గొట్ల గోప కళ్ళున్న మనకి ఉంటలేదండి. అందుకే మనం చోటుకి వెళ్తే పెద్ద ప్రొజెక్టర్ వేశారు. పాస్టల్ మీటింగ్ జరిగింది మొన్న, నీకు పంపించాను, అవన్నీ పంపించాను. పెద్ద ప్రొజెక్టర్ వేశారు. ఆడ ఒక 300 మంది 400 మంది దాకా వచ్చి ఉంటారండి. సరిగ్గా లెక్క పెట్టలేదు నాకు, 1 2 3 లెక్క పెట్టం కదా. అలా 300 నుంచి 400 లోపల వచ్చి ఉంటారు జనం. నన్ను తీసుకెళ్లి వేదిక మీద కూర్చోబెట్టారు. నన్ను, నా పక్కన ఉన్న వాళ్ళకి ఒక 50 సంవత్సరాలు, ఇటు పక్కన ఉన్న వాళ్ళకి ఒక 70 సంవత్సరాలు, అటు పక్కన ఉన్న వాళ్ళకి మొత్తం జుట్టంతా ఊడిపోయి ఉంది, అటు పక్కన ఉన్న వాళ్ళు మొత్తం మీసాలన్నీ మొత్తం తెల్లగా అయిపోయినాయి. చూసుకుంటే అందరు చూసుకుంటే అందరికంటే చిన్నోడు నేనే. అది మీరు చేసే ప్రార్థన, దేవుడికి ఇచ్చే కృప అంతే. ఏదో పెద్ద వాక్యం చెప్తాం వాళ్ళు, లేకపోతే ఇంకేదో చేస్తామని కాదు. కానీ దేవుడు ఆ స్థానాన్ని మీ సేవకునికి ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడు కనుక దేవుడు ఇస్తున్నాడు. ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వడు, ఇచ్చినప్పుడేమో హల్లెలూయా అని ఇలాగ గొప్పగా మాట్లాడుకొని, ఇవ్వనప్పుడు నోరు మెదపకుండా అసలు ఏమీ జరగనట్టుగా ఉండకూడదు. అన్ని వేళలా ఆయన ఎలా ఉన్నాడు ఏకరీతిగా, మనం కూడా ఏకరీతిగా, అంటే ఎప్పుడూ ఒకేలా ఉండాలి. పొగడ్తలకేమో పొగిడిపోయి పతనవస్థకేమో పడిపోయే స్థితిలో మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రాజెక్ట్ వేసి చూపిస్తున్నారు, ఫలానా వ్యక్తి ప్రార్థన చేస్తే ఇలా జరుగుతుంది చూపిస్తున్నారు. ఎందుకంటే మనం తోమా సంతానం. మనం తోమ తెలుసండి, తోమ భారతదేశానికి వచ్చాడు తోమ సంతానం. గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. ఆ జాతికి చెందిన వాళ్ళం మనం. అందుకే చాలా మంది నమ్మరండి. ఫలానా చర్చిలో అద్భుతాలు జరుగుతున్నాయి. నిస్సీ కల్వరి సంఘం ఇక్కడ పిప్పర్లో, తాడేపల్లిగూడెంలో ప్రారంభించిన ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా సంఘములో మహిమ తక్కువ కాలేదు, ప్రభావము తక్కువ కాలేదు, దేవుని శక్తి తక్కువ కాలేదు. ఆనాడు అద్భుతాలు పొందుతున్నారు, ఈనాడు అద్భుతాలు పొందుతున్నారు. అయితే
నమ్మకములో తక్కువ ఎక్కువల బట్టి కార్యాలు జరుగుతున్నాయి. ఆ రోజున నమ్మకం ఈ రోజు నీకు లేకపోవచ్చు, కాబట్టి నీలో కొన్ని కార్యాలు జరగట్లా. నమ్మితే నీ ప్రార్థన మీద నమ్మకం ఉంచితే నువ్వు అనుకున్నవన్నీ దేవునికి ఇస్తాడు, అడిగినవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. రెండోది ఏమంటాడు అక్కడ, నమ్మకం ఉంచితే మహిమను చూస్తావు. నీ వ్యాపారములో మహిమ చూస్తావు, ఉద్యోగములో, వ్యవసాయములో, పసిపిల్లల్లో, కుటుంబములో, మన సంఘములో దేవుని మహిమను మనము చూచుదుముగాక. సమరయ స్త్రీ దగ్గరికి దేవుని వాక్యం వెళ్ళిందా? సమరయ స్త్రీ టైం తీసుకోవాలా, వెంటనే నమ్మింది. ఆయన అన్నాడు, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఇంకెన్నటికీ దప్పిగోనో అన్నప్పుడు ఆ నీళ్లు ఇవ్వమని అడిగి ఆ నీళ్లు త్రాగటానికి ఇష్టపడింది. ఆమె జీవితాన్ని మార్చుకుంది. నమ్మకాని కోసం ఎన్నో రోజుల పట్ల, క్షణాలు కూడా పట్ల మాట మాట్లాడుతుండగానే నమ్మకం ఉంచింది. జక్కయ్య అనుకున్నాడు, దేవుడు నా ఇంట్లో అడుగు పెడితే చాలు నా దరిద్రం అంతా పోద్దు అనుకున్నాడు. ఆయన్ని అడుగు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, సాధించాడు. ఆఖరికి దరిద్రం అంతా వెళ్ళిపోయింది యేసయ్య అడుగు పెట్టగానే. మీరు నమ్మండి, ఆయన మీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడు, నీ కుటుంబంలో అడుగు పెట్టబోతున్నాడు, నీతో నడవపోతున్నాడు ఆయన, ఈ మందిరములో నడవపోతున్నాడు ఆయన. దరిద్రత పోవునుగాక, శాపము పోవునుగాక, ప్రతి కన్నీరు తొడవపడునుగాక, చీకటి తొలగిపోవునుగాక, యేసు నామములో జరుగునుగాక. ఇంకొక మాట, మత్తయి మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం. 9:23. అందుకు యేసు, చిన్నప్పటి నుండి చదువుతూనే ఉంటాం మాటలు. నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇంకా అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తం ఏదైనా సాధ్యమే, ఎలాంటిదైనా సాధ్యమే. అది 20 సంవత్సరాల సమస్య అయినా దేవునికి సాధ్యమే. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఈనాటిది కాదండి బాబు, ఎప్పుడో అసలు మీరు పుట్టకపోయి ఉంటారు అప్పటికి. మళ్ళీ నా వయసుని గుర్తు చేస్తా, మళ్ళీ నన్ను ఎద్దేవా చేస్తా. అసలు మీరు పుట్టకపోయి ఉంటారండి, ఈ మనిషి మారతాడని అప్పుడు నుండి ఎదురు చూస్తున్నా. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని వారాలైనా, నీ సమస్య వయసు పెద్దది కావచ్చు, దేవుడు దాన్ని వెనువెంటనే కార్యం చేసి తొలగిస్తాడు. ఏమని రాస్తుంది? నమ్ముట. చెప్పండి, నమ్ముట నీ వల్ల. అంటే అందరికీ చెప్తాం మనం, నమ్ము దేవుడు కార్యం చేస్తాడు. నీ దగ్గరికి వచ్చేసరికి అమ్మో, ఎదుటోడికి నమ్మమని చెప్తావు, నీ దగ్గరికి వచ్చేసరికి అమ్మో అంటావు. అది నువ్వు కూడా అప్లై చేసుకోవాలి కదా, నీకు కూడా అది వర్తిస్తుంది కదా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, చెప్పండి ఏమనుంది? సమస్తము సాధ్యమే అనండి. సమస్తము చెప్పండి, సమస్తము సాధ్యమే. నీకు ఆ సమస్తంలో అన్నీ ఉన్నాయి. ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, వ్యవసాయం ఉంది, పశువులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, కోర్టు సమస్యలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అన్ని సమస్తం. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి పాసిబుల్. నువ్వు నమ్మకం ఉంచాలంతే. ఈ సందర్భాన్ని దేవుడు ఎక్కడ మాట్లాడాడో కూడా మీకు తెలిసే ఉంటుంది. దెయ్యం పట్టిన ఒక కుర్రోడు ఉన్నాడు. వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే, యేసయ్య దగ్గరికి తీసుకువెళితే యేసయ్య బాగు చేస్తాడని చెప్తే యేసయ్య దగ్గర తీసుకువెళ్తుంటే మధ్యలో శిష్యులు ఉన్నారు. యేసయ్య లేడు ఆ రోజు. ఎవరున్నారు? శిష్యుల దగ్గర తీసుకెళ్ళాడు. శిష్యుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు నూనె రాసి, ఉన్న చుట్టూ పీకేసి, పిడిగుద్దులు గుద్ది, వంగ తీసి గుద్ది, చీపిరితో కొట్టి, మరి ఎన్ని చేశారో. ఎన్ని చేసి ఎంత గద్దించిన దెయ్యం ఆ కుర్రోడిని విడిచి పోలేదు. ఇప్పుడు బాగా వినండి, దేవుణ్ణి రిప్రజెంట్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వల్ల మహిమ రావటం పక్కన పెట్టి సందేహాలు పెరిగిపోతాయి. ఇప్పుడు మీరందరూ ఎవరంటే దేవుని ప్రతినిధులు. దేవుని మందిరానికి వచ్చి మీరందరూ దేవుని ప్రతినిధులు. దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తున్నారంటే దేవుణ్ణి మీరు
ప్రజలకి తెలియపరుస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమవుతుంది? మిమ్మల్ని గమనిస్తారు. మీరు సువార్త చెప్తారా ఎవరికైనా? మేము చెప్పంలేండి మాకెందుకు అంటారా? ఎవరో పాపం ఏదో దురదృష్టశాతం అయినా ఒకసారి అని చెప్తారుగా, అదృష్టంగా దురదృష్టశాతం అయినా. సువార్త చెప్పేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు. నీవు ప్రతినిధిగా ఉన్నప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. శిష్యులు ప్రార్థన చేశారు, ఎన్ని చేసినా దెయ్యం పోలా. ఇప్పుడు దెయ్యం పోకపోవటాన్ని బట్టి ఆ తండ్రికి ఎవరి మీద అనుమానం వచ్చింది చెప్పండి? ఎవరి మీద వచ్చింది? దేవుని మీద అనుమానం వచ్చింది. అసలు వీళ్ళు నిజంగా ఎల్లగొట్టేవాళ్ళేనా? ఇటు శిష్యులే ఎలా ఉన్నారంటే గురువు ఎలా ఉంటాడు, విశ్వాసులే ఉన్నారంటే సేవకుడు ఎలా ఉంటాడు. నీకు అర్థమవుతుందా? ఆ చర్చికి వెళ్తారు విశ్వాసులు, చూడు ఇదిగో ఆ విశ్వాసు చూడు, ఆదివారం రోజు అలా ఉంటుంది, ఇదిగో ఇదిగో అక్కడ చూడు 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 సిగరెట్ కలుతున్నాడా. ఇక పాస్టర్ ఎలా ఉంటాడు, ఆ విశ్వాసు చూడు, అదిగో చూడు చూడు. వీళ్ళు కాలేజీలు మానేసేలాగా పార్కులు చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళు ఏ చర్చి విశ్వాసులో తెలుసా? మరి పాస్టర్ ఎలా ఉంటాడు? మీరు ఖ్యాతి తేవటం పక్కన పెట్టి అవమానం తేకూడదు. అర్థమవుతుందా? కాసు కూర్చుకుంటారు కొంతమంది, రెడీగా ఉంటారనమాట. పలానా చర్చిలో ఇట్లా ప్రార్థన చేస్తే క్యాన్సర్ రోగం నుండి ఒక విశ్వాసు విడుదల పొందారట అని చెప్పటం కంటే, పలానా చర్చిలో ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకున్నారంట, ఒకళ్ళొకళ్ళు ఇట్లా చేసుకున్నారంట, ఒకళ్ళొకళ్ళు ఇలా చేసుకున్నారంట, ఒకడో మీద తిరిగాడంట, ఇంకోటి మీద కేకలేసాడంట, ఇంకోటి మీద కొట్టుకున్నాడంట, ఇంకోటి మీద తిట్టుకున్నాడంట, ఇంకోటము ఇట్లాగా బూతులు మాట్లాడాడంట అనే మాటలే ఎక్కువగా ప్రచారం చేయబడతాయి. కనుక దైవ సేవకునిగా మీకు మనవి చేసేది, జరిగింది జరిగిపోయింది, వదిలే. దాన్ని తేవలేవు, నేను తేలేవు, నువ్వు తేలేవు. కాలం అయిపోయింది, గడిచిపోయింది. గత గురువారం గడిచిపోయింది, శుక్రవారం సమయం గడిచిపోతుంది. ఇక వెనక్కి తీలం. ముందున్న రోజులైనా వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట సేవకుడికి, సంఘానికి గౌరవపదంగా బ్రతకాలి, ఘనతను తీసుకొచ్చేదిగా బ్రతకాలి. నీవలా ఉండాలి, నీ ఇల్లు అలా ఉండాలి, నీ పని అలా ఉండాలి, నీ నడకలా ఉండాలి, నీ చేతలలో ఉండాలి, నీ స్వభావం అలా ఉండాలి. శిష్యులండి అసలు వీళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యం పోలా. ఈ తండ్రి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరో అన్నారు, ఏసే దగ్గరికి వెళ్ళావా నువ్వు? ఎంతకే వెళ్ళలేదండి. వాళ్ళు శిష్యులు అడ్డపడ్డారు, మాట్లాడి చాలాసేపు ప్రార్థన చేశారు. ఏం జరగలా? ఏం జరుగుద్ది? ఇంకేం జరుగుద్ది? కాదు కాదు కాదు, ఒకసారి ఏసే దగ్గరికి వెళ్ళండి అని ఏసే దగ్గర తీసుకొచ్చాక ఇప్పుడు ఒక మాట చెప్తారు. ఏసే మీద నమ్మకం ఉంటుందా ఈయనకి? శిష్యులు ప్రార్థన చేస్తే కార్యం జరగలేదు కదా, ఇప్పుడు ఏసే మీద నమ్మకం ఉంటుందా? ఉంటుందా? స్తోత్రం. చేతులెత్తి చెప్పండి. ఉంటుందా? నమ్మకం ఉంటుందా? కొంచెం నమ్మకం ఉన్నా కొంచెం అపనమ్మకం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ శిష్యులు చేశారు, జరగలేదు. ఈయన చేస్తాడా చెయ్యడా? అందుకే యేసయ్య అప్పుడు ఈ మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు ఈ మాట చెప్పాడు. అప్పుడు నేను నమ్ముతున్నాను అన్నాడు. ఆ నమ్మకాన్ని బట్టి ఆ కుర్రోళ్ళలో ఉన్న దెయ్యము విడిచిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు సమస్త కార్యములు చేయగలిగిన వాడు. అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. బైబిల్ ఉంది కదా, అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు కనుకనే అబ్రహాముని దేవుడు అన్ని విషయముల్లో అబ్రహాముని ఆశీర్వదించును అని రాసి ఉంటుంది. కొన్ని విషయాల్లో కాదు. భార్య విషయంలో దీవించాడు, బిడ్డల విషయంలో దీవించాడు, పొలం విషయంలో దీవించాడు, గొర్రెల విషయంలో దీవించాడు, ఆస్తుల విషయంలో దీవించాడు. అన్ని విషయాల్లో అబ్రహాము దీవించబడ్డానికి గల కారణం అతడు యెహోవా మీద నమ్మిక ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని విషయాలు దేవుడు కార్యం చేస్తాడు, నమ్మండి. ప్రతినిధులుగా ఉండండి. ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడా మీలో పొరపాటులు కనబడకుండా జాగ్రత్త పడండి. ఒక చిన్న మాట తొల్లినా సరే మనుషులు దాన్నే పట్టుకుంటారు. మీకు అర్థమవుతుందండి?
100 ఏళ్ళు 99 సంవత్సరాలు చేసిన భక్తి కంటే ఆఖరి సంవత్సరంలో ఒక్క రోజు నువ్వు చిన్న పొరపాటు చేస్తే నీ 99 సంవత్సరాల భక్తి లోకంలో చెప్తారే గంగలో పోసినట్టు అయిపోతుంది, బూడిదలాగా అయిపోతుంది. నేను 99 సంవత్సరాల భక్తి చేశా, అవి లెక్కకు రావు, అక్కడికి రాదు. ఆ క్షణం నీ జీవితం ఎలా ఉందో అనేది అక్కడికి వస్తుంది. ఈ క్షణం నా భక్తి ఎలా ఉందనేదే అక్కడికి వస్తుంది. నిన్న నేను ఎలా ఉన్నాను అనేది పక్కన పెట్టండి, ఈరోజు రేపు నేను ఎలా ఉంటున్నాను అనేదే రేపటి సాక్ష్యం. ఆ రేపటి సాక్ష్యాన్నైనా చిగురింప చేయండి, పరిమళింప చేయండి, సువాసనగా వెదజల్లింపేటట్లుగా మీరు మిమ్మల్ని మార్చుకోండి. గతం గత గతం గత మర్చిపోండి, ఇక ఏమో వదిలేండి, పాత ఏం జరిగింది అన్ని వదిలేయి. మనకి దేవుడు ముందు మంచి రోజులు ఇస్తున్నాడు, ముందు దేవుడు మహిమతో నింపబోతున్నాడు. ఇక మీదటనైనా మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక మాట మీకు చూపించి ప్రార్థన చేస్తాను. 146వ కీర్తన 3వ వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటారు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. రక్షణ కలగదండి. వాళ్ళు ఏం చేస్తారు? వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటిపాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడవును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు, వాడు ధన్యుడు, ధన్యుడు. ఆశ పెట్టుకొనును అనే మాటలోనే నమ్మిక ఉంచున్నవాడు, ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాడో వారు జీవితాలు ధన్యకరంగా దేవుడు మార్చునుగాక. మీరందరూ అలా మారాలని, దేవుని నమ్మాలని, నమ్మకంతో ముందుకు సాగాలని ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధించారు. ఈ మాటల ప్రకారంగా రాగల దినములు మనమంతా కూడా ప్రభువు మీద అపారమైన సంపూర్ణమైన సందేహము లేని నమ్మకంతో అడుగులు వేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. ప్రభువు మాట్లాడారని నమ్మకం ఉంచి